చిత్తశుద్ధి నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండలో ఈగ వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు. దారేందో తెలియదు, పైసలు ఏముంటుందో తెలియదు, బడ్జెట్ ఏముంటుందో తెలియదు, బతుకులు ఎట్లా కావాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టానో పెట్టినాం. సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితో చేసి కట్టి ఇందాక వచ్చినాం. పెన్షన్లు ఇచ్చుకున్నాం. నేను పెన్షన్లు ఇచ్చుడు దానికి కథ చెప్తే మీరు నవ్వుతారు. అంతకుముందు 50 రూపాయలు, 40 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు మేనిఫెస్టో రాస్తాను. నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన. దానికి ఒక ఉద్దేశం ఉందా, లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా, ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు. కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు. కానీ ఇలా మంచిగా ఉండదు. రేపు యాక్సిడెంట్ అయితే 2 కాల్ చేయలు ఇరిపోవచ్చు. ఎవరు ఆదుకోవాలి, ఎవరి బాధ్యత? మన సమాజందే బాధ్యత, మన రాష్ట్రందే బాధ్యత. కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు, కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసే వాళ్ళు లేకుండా ఉంటారు. ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో 2 పూటల కడుపుండే తిని సపరేట్గా పడుకుంటే ఏమైనా మోతాదు లేకుండా ఉండాలి. అట్లా ఉండాలి పెన్షన్ అని చెప్పిన. కొద్దిగా పుణ్యాత్ములు కూర్చుండి చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, ఉప్పుకి ఇంత, కారానికి